పెరిగిన ధరలు సామాన్యులకు గుదిబండగా మారుతున్నాయి. చివరకు ప్రభుత్వ రాయితీల్లోనూ కోతలు పడుతున్నాయి. చెరకు ఉత్పత్తి తగ్గడంతో పంచదారతో పాటు బెల్లానికి రెక్కలొచ్చేశాయి. అంతేకాదు రేషన్ షాపుల్లోనూ షుగర్ సరఫరా నిలిపివేస్తోంది టీ సర్కార్. 2015 వరకు 9 రకాల సరుకులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ దుకాణాల్లో బియ్యంతోనే సరిపెట్టబోతోంది. పేదల కోసం ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాల్లో తెల్లకార్డులదారులకు ఇచ్చే సరుకుల్ని తగ్గిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 2015 జూన్ వరకు చౌకధరల దుకాణాల్లో 9 రకాల సరుకులు ఇచ్చేవారు. బియ్యం, చక్కెర, వంట నూనె, గోధుమలు, కందిపప్పు, చింతపండు, కారం, పసుపు, ఉప్పు పేదలకు అందేవి. కానీ ఇప్పుడు చక్కెర, బియ్యం, కిరోసిన్ మాత్రమే ఇస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ఒక్కో నిత్యావసర వస్తువుకు కోత పడుతోంది ప్రభుత్వం. గత 2015 వరకు అమ్మాస్తం పథకం కింద 13 వస్తువులు ఇచ్చేవాళ్ళు. అప్పుడు అన్నీ బాగుండేది, మా కమిషన్ కూడా బాగా వచ్చేది. ఇవి తెలంగాణ వచ్చినప్పటి నుంచి అంతకుముందు బియ్యం, పసుపు, చక్కెర, కందిపప్పు, చింతపండు, పసుపు, కారం, చాక్పత, ఉప్పు ఇచ్చేవాళ్ళు. గోధుమ పిండి కూడా ఇచ్చేవాళ్ళు, మంచిని కూడా ఇచ్చేవాళ్ళు. దాదాపు 13 ఐటెంలు ఇచ్చేవాళ్ళు. ఇంకా 170 రూపాయలు వచ్చేటి అన్ని ఐటెంలు. ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఖాళీ ఇప్పుడు ఒక్కొక్క ఐటెం తగ్గిస్తా వచ్చిర్రు. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ బియ్యము, చక్కెర, కిరోసిన్ ఇస్తున్నారు. వచ్చే నుంచి చక్కెర కూడా మంగళమని పెట్టారు. వచ్చే నుంచి అది కూడా రాదు, సెంట్రల్ నుంచి రావట్లేదంట. ఇంకా మా పరిస్థితి ఏముంది? ఇంకా ఆల్రెడీ మేము సీఎం గారికి ఎన్నోసార్లు ఎన్నో రకంగా వినతి పత్రం ఇచ్చుకున్నాం, ఎన్నో చేసుకున్నాము. ఎంతోమందికి ఎంతోమందికి బాగుపడి చేస్తున్నాడు. మాకు కూడా ఏమైనా జీతం ఇస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తున్నాము. వచ్చే నెల నుంచి చక్కెరని రేషన్ షాపుల్లో నిలిపేస్తున్నారు. ఇప్పుడు కేవలం బియ్యం, కిరోసిన్ మాత్రమే దొరుకుతున్నాయి. కిరోసిన్ కూడా త్వరలో నిలిపివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రేషన్ షాపుల్లో బియ్యం మాత్రమే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో మాదిరిగా 9 రకాల సరుకులు ఇవ్వాలని కోరుతున్నారు లబ్ధిదారులు. రేషన్ షాపుల్లో ఒక్కో సరుకు తగ్గించి చివరికి షాపులు మూసివేస్తారేమోనని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో ఉన్న 18,000 మంది డీలర్లకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవాళ 10 రూపాయలు తెచ్చుకుంటే రేపు 20 రూపాయలు తెచ్చుకో. మరి లేనోళ్ళు ఎక్కడ పోవాలి? లేనోళ్ళ పరిస్థితి ఇట్లా ఉన్నది. మరి ఏం చేస్తారో ఏమో గవర్నమెంట్. కిరోసిన్ కూడా బంద్ అవుతుందంట. మరి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు కేసీఆర్ చేస్తాడు అంటున్నారు. కేసీఆర్ ఎప్పుడు చేయగలడు? ఇప్పుడేమో గ్యాస్ బంద్ అవుతుంది, అన్ని బంద్ అవుతున్నాయి. అన్ని బంద్ అయినాక ఇంకా రేషన్ షాప్ ఎందుకు? మరి రేషన్ షాప్ వాళ్ళు ఎట్లా బతకాలి? మేము వచ్చి రేషన్ షాపుల మీద కొట్లాడతాం, అవి ఇస్తలేరు ఇవి ఇస్తలేరు. మరి వాళ్ళు అయినప్పుడు మీరు అయినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తారు? రేషన్ షాపుల్లో సరుకులు తగ్గిస్తుండటంతో బహిరంగ మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయి. మరోవైపు రూపాయి బియ్యంలో నాణ్యత ఉండటం లేదని పెదవిరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సామాన్యులను దృష్టిలో పెట్టుకుని సరుకుల సంఖ్య తగ్గించొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.